ఇప్పుడు మీరు శర్మ గారు ఇక్కడ కథలో 3 పదాలు వాడారు. భక్తి, ముక్తి, వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. మరి ఈ వైరాగ్యం ఏంటి ఇప్పుడు? వైరాగ్యం కావాలి అంటే ముందు జ్ఞానం. ఎట్లా? అమ్మవారు లేఖ రాశారు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థలాభంబు కలుగుచుండు అంటూ పోతన్న గారు పద్యాలు రాశారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పంచభూతాత్మకమైన శరీరం కాబట్టి ఈ కన్ను చూసినందువల్ల వేరే చిత్రములు కాకుండా భగవంతుడి యొక్క రూపాన్ని చూచామనుకోండి, అంటే ఏది చూడాలో అదే చూడాలి, ఏది చూడకూడదో అది చూడకూడదు అన్నమాట. కాబట్టి ఈ కన్ను ఎందుకొని అంటే మానవ జన్మ తొందరగా వస్తుందా? రాదు. దానిలోనూ మంచి చెడు అనేటువంటి విచక్షణ అనేటువంటి తెలియాలి కదా. కాబట్టి స్వామి చిన్ననాటి నుంచి కూడా నీ కథలు విన్నాను, కాబట్టి ఈ కన్ను ఎందుకు అంటే నిన్ను చూడటానికే ఇది ఉపయోగం. ఈ చెవి ఎందుకు అంటే నీ గాథలు వినాలి. భగవంతుడి గురించి కథలు చెప్పేటప్పుడు ఆ కథలు సౌండ్ చెవిలోకి వెళ్ళి హృదయానికి ఉన్నటువంటి తాపాలు తొలగిపోతాయి. తాపాలు ఎందుకు వస్తాయి? పాపాలు వచ్చాయి కాబట్టి. పాపాలు ఎందుకు చేశాం అంటే చేయకూడని పని చేశాం కాబట్టి. పాపాలు తొలగాలన్నా తాపాలు కూడా తొలగింపజేసుకోవాలన్నా భాగవతంలో రుక్మిణీ కళ్యాణాన్ని మనం వింటూ ఉన్నప్పుడు రుక్మిణీదేవి కూడా సందేశం ఏమిటి అంటే నా కన్నులు నిన్ను చూడాలి, నీ గాథలు నేను వినాలి, నీ యొక్క రూపాన్ని చూచినప్పుడు అఖిలార్థ పురుషార్థ ప్రాప్తి కలుగుతుంది, నీ పాదసేవ నేను చెయ్యాలి అని అమ్మవారు చెబుతుంది. మళ్ళీ అనుమానం, ఏమండి ఏ స్త్రీ అయినా తన భర్త ఎట్లా ఉండాలి అంటే చాలా అందగా ఉండాలి అనుకుంటాం కదా, అట్లా రెండో వాళ్ళు ఉండకూడదు. భగవంతుడే ఏకో విష్ణు ద్వితీయ వై, రెండు లేనిది ఏమిటి? ఒకటే. అందుకనే మనది అద్వైతం అంటారు. రెండు లేనిది అంటే ఒకటే అని అర్థం అన్నమాట. కాబట్టి ఏకం పరమాత్మ కాబట్టి ఏకో విష్ణు అన్నారు. కాబట్టి అటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయిన శ్రీకృష్ణ స్వామి వారి యొక్క గాథలు నేను విన్నాను. ఏ స్త్రీ అయినా వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏమిటి? వాళ్ళ క్యాస్ట్ అంటే ఇక్కడ కులము అని అర్థం. కులము అంటే ఇల్లు అని అర్థం తప్ప వర్ణం అని కాదు. కుల రూపతారుణ్య, కులము అంటే ఇల్లు. మా ఇంట్లో ఒక ఆచారం, మా ఇంటి కులము అంటే గురు కులము అంటాం కదండి. గురువు గారి యొక్క ఇల్లు అని తప్ప వేరే భేదం కాదనమాట. మనం అలా తెచ్చి పెట్టేసుకున్నాం. ఇప్పుడు తర్వాత వస్తుంది పద్యం అమ్మవారిది. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలారాడు గోవిందుడు. వివాహం దగ్గర పడిపోతోంది. అందుకనే 20 విద్య 30 లక్ష్మి అంటారు. 20 సంవత్సరాలు చదివిందే చదవండి, 20 దాటితే యావకేషన్స్ పెరుగుతాయన్నమాట. 30 సంవత్సరాల వరకు సంపాదించిందే సంపాదన, 30 దాటితే భార్య పిల్లలు ఈఎంఐలు ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా అయిపోతాయి, బాధ్యతలు పెరుగుతాయి. 40వ సంవత్సరం చత్వారం. చత్వారం అంటే కంటి జబ్బు కాదు, చత్వారం అంటే 40. అంటే ఖేలకతం దుకాణం బంధురా, ఇప్పుడైనా సరే తెల్ల జుట్టు వస్తోంది, చెవి వినపడట్లేదు, కన్ను కనబడట్లేదు, భగవంతుడి గురించి రమించు, తపించు, స్మరించు, జపించు అనేటువంటి ఈమెయిల్ లాగా ఈ కాలంలో సిగ్నల్స్ లాగా సింబల్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. 40, 50, 60 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా పిల్లల హయాం పెరుగుతుంది. నాన్నగారు మీకేం తెలియదు, మీరు అనండి, నేను ఉన్నా కదా, మీరు రండి అక్షతలు వేయండి అంటూ ఉంటారు. ఈ యొక్క భీష్మక మహారాజు గారికి 5గురు మగపిల్లలు కదా, దానిలో వాళ్ళలో పెద్దవాడు రుక్మ అన్నమాట. ఈ రుక్మ యొక్క స్నేహితుడు ఎవరు అంటే శిశుపాలుడు. శిశుపాలుడికి ఇవ్వాలనుకుంటాడు రుక్మిణీదేవిని. అంతకు ముందుగానే బంధువులు రుక్మిణీదేవి పెద్దలు అందరూ కూడా ఆమోదయోగ్యం చేశారు. ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణస్వామి వారికి ఇవ్వాలి. మనం పండితులు ద్వారకాపట్నానికి అక్కడి నుంచి వచ్చి భీష్మక మహారాజు గారికి చెబుతూ ఉంటే అమ్మవారు తండ్రి యొక్క అంకం మీద కూర్చుని విన్నారు అన్నారు కదా. మరి ఇటు వచ్చిన వాళ్ళు అటు వెళ్తారుగా, వాళ్ళు కూడా చెప్పారు కృష్ణుడికి, రుక్మిణి అమ్మవారు సాక్షాత్తు అనపాయని,
అమ్మవారు కూడా మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా మీకు ఈడు తగిన జోడు లాగా తాం బుద్ధి లక్షణ ఔదార్య రూప గుణ ఇవన్నీ కూడా మీకు సమంగా ఉన్నదండి. ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకోండి అని వాళ్ళు కూడా చెప్పారు. భీష్మక మహారాజు గారు చెప్పారు. ఈ మధ్యలో అన్నగారు ఎప్పుడైతే బాధ పెడుతున్నాడో తండ్రి గారు కూడా పుత్రుడి యొక్క స్నేహితుడికి వశం అయిపోతున్నాడు, పుత్రవశం అయిపోయాడు. అందుకని అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణోత్తముడిని ఇచ్చి పంపించారు. అమ్మవారు లేఖ వ్రాసినప్పుడు నేను నీ కథలన్నీ విన్నానయ్యా అన్న సమయంలో మనం ఇంతవరకు మాట్లాడింది దేనికి అంటే జ్ఞానానికి. జ్ఞానం తర్వాత వైరాగ్యం. ఆడపిల్ల తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా లేఖ వ్రాయచ్చా? తప్పు కదా అనుకుంటావేమో స్వామి. గడుగ్గాయతనంగా చెబుతోంది, దుందుడుగ్గా చెబుతోంది. నేనే కాదు, పూర్వం క్షీరసాగర మథనంలో ప్రారంభంలో అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. చివరన అమృతం వచ్చింది. మధ్యలో సరస్వతి, లక్ష్మీదేవి, కామధేనువు ఇలా దేవతలు వచ్చారు. ఆ దేవతలు వచ్చే సమయంలో లక్ష్మీదేవి పూలమాల తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో వేయలేదా? ఇచ్ఛాపూర్వకంగా కోరికగా చేసింది కాబట్టి నేను ఆ విధంగానే చేశాను అని గడుగ్గాయతనంగా ప్రశ్న సమాధానం చెప్పుకుంటూ ఉన్నదన్నమాట. దీనిని జ్ఞానము అంటారు. ఎలా? స్వామి మీరు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను. అలా వెళ్ళే సమయంలో జననష్టం జరుగుతుంది. రథ గజ తురగ వాహనాల మీద వచ్చి యుద్ధం చేసినట్లయితే మా అన్నగారు దుర్మార్గుడు, వాడే ఇంత పని చేశాడు కాబట్టి వాళ్ళని యుద్ధంలో జయించి నన్ను తీసుకుని వెళ్ళాలి అంటే జన నష్టము ప్రాణ నష్టం కలుగుతుంది. మాకు కులదేవ యాత్ర అని ఒక ఆచారం ఉన్నది. వివాహానికి ముందుగా పెళ్లి కుమార్తెని చక్కగా అలంకరింపచేసి అంబికా దేవాలయం, పార్వతీ పరమేశ్వరుల దేవాలయానికి వెళ్ళి అక్కడ ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని స్వామి నీ అనుగ్రహంతో ఈ యొక్క అనుకున్న కార్యక్రమం సఫలీకృతం కావాలి, ఎటువంటి ఆపద వస్తుందో అని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పురాణ దంపతులు అంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క భారతీయ సాంప్రదాయాన్ని సనాతన ధర్మం అంటారు. సనాతనము అనగా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఉన్న దేవతలు ఎవరు అంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. వారికి నమస్కారం చేసుకుంటాను అంటూ అమ్మవారు కథ లేఖగా సప్తపదిగా చెబుతారు. అది ఎలా చెబుతారో ఏమిటో రేపటి భాగంలో మనం తప్పకుండా చూద్దాం. పద్యాలు కూడా రమ్యంగా ఉంటాయి, విందాం, చదువుదాం, ఆనందిద్దాం. భాగవత సుధ అనేటువంటి అమృతాన్ని అందరూ కూడా త్రాగి గురవలవలసిందిగా కోరుచున్నాను. భాగవత సుధలో రుక్మిణీ కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించారు శర్మ గారు. నమస్తే అండి. సంతోషం అమ్మా. చూసారుగా, భాగవత సుధలో రుక్మిణీ కళ్యాణంలో మనకి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన సారాంశం అయితే ఉందని తెలుస్తుంది. ఇంతవరకు అయితే మిగతా కథని మనం వచ్చే వారం కొనసాగిద్దాం. నమస్తే.